ఈ మంత్ చెకప్ ఉందని హాస్పిటల్‌కైతే వెళ్ళనుంటిని. అట్లాగే మా బాబు బర్త్‌డే వస్తుంది నెక్స్ట్ మండే అన్నమాట. వాడికి డ్రెస్ గూడా తీసుకోలేను బర్త్‌డేకి, దసరాకి, బర్త్‌డేకి రెండిటికి తీసుకుందామని షాపింగ్ మాల్‌కైతే వెళ్ళునుంటిని చెకప్ అయిపోయిన తర్వాత. నేను ఇద్దరమే వెళ్ళినాము. మా బాబునైతే తీసుకెళ్ళలేను కొంచెం ఇబ్బందయితదని. ఫస్ట్ టైమ్ వాడికి డ్రెస్ కొనడానికి మస్తు వెతికినా, ఎంత వెతికినా అస్సలు నచ్చలేవు. న్యూ స్టాక్ వచ్చింది మేము వెళ్ళగానే షాప్‌లోకి. అవి గూడా జూయించిండ్రు. పాపం వాళ్ళు అస్సలు విసుక్కోలేరు. ఎంతసేపు జూయించిండ్రో మాకే అస్సలు నచ్చలేదు. ఆఖరికి చాలా వెతికితే లాస్ట్ 2 అయితే నచ్చినుండే. అవైతే తీసుకునుంటిని. ఆ తర్వాత ఆకలైతుందని పక్కన ఉన్న చాట్ బండి దగ్గరికైతే వెళ్ళినాం. చాటు, మసాలా పూరి, పానీపూరి తిన్నామన్నమాట. తిన్న తర్వాత అక్కడి నుంచి శారీస్ కొనుక్కోవాలని వేరే షాపింగ్ మాల్‌కైతే ఎళ్ళినాము. ఏ బట్టల దగ్గర ఉంటారో ఉండరో గానీ శారీస్ దగ్గర మాత్రం ఎప్పుడు ఫుల్ రష్ ఉంటనే ఉంటది. చూడండి ఎంతమందున్నారో. మా బాబునైతే అత్తమ్మ దగ్గర వదిలేయలేనుంటిని. ఇగ చిన్నోడు గూడా అక్కడనే ఉంటాడు గదా! వీడి డ్రెస్‌లని జూసి వీడు ఎంత ఎక్సైట్ అయిండో వాడంతా ఫీల్ అయిపోయిండు. పెద్దమ్మ నాకు డ్రెస్సులు తీసుకురాలేదు అని. వాడిని క్యాప్చర్ చేయలేకపోయినా.